చిన్నపిల్ల అంటూ విమర్శలు చేసిన నోలుతోనే వావ్ అనిపించుకోలే చేసుకుంది సారా అర్జున్. 1000 కోట్ల హీరోయిన్గా ఎదిగింది. అలాగే వరుస ఫ్లాప్స్ ఇస్తూ ఐరన్ లెగ్ ట్యాగ్ తీసుకున్న రుక్మిణి వసంత్ ఖాతాలో పెద్ద హిట్ పడింది. ఇలా ఊహించని విధంగా 2025లో కలెక్షన్స్ పరంగా తోపు హీరోయిన్స్ అనిపించుకున్నది ఎవరో చూద్దాం. ఏడాదికొక హైయెస్ట్ గ్రాసర్ చిత్రాన్ని తన ఖాతాలో నిలపడం రష్మిక అలవాటు చేసుకుంది. ముఖ్యంగా బాలీవుడ్ హీరోలకు గోల్డెన్ లెగ్ గా మారింది. 2023లో రణ్వీర్ కు యానిమల్ రూపంలో హైయెస్ట్ గ్రాసర్ అందించింది రష్. గత ఏడాది పుష్ప 2తో 1800 కోట్ల హీరోయిన్ గా ఎదిగి రికార్డ్ని క్రియేట్ చేసుకుంది. అలాగే ఈ ఏడాది చావాతో విక్కీ కౌశల్ కెరియర్లోనే ఇప్పటి వరకు చూడని కలెక్షన్స్ ని చూపించింది నేషనల్ క్రష్. చెప్పాలంటే ఈ ఏడాది హవా అంటే రష్మికదే. 5 సినిమాలు వస్తే ఒక్క సికిందర్, గర్ల్ ఫ్రెండ్ మినహాయించి మిగిలినవన్నీ సూపర్ డూపర్ హిట్స్. ఈ లెక్కను చూస్తే ఈ ఏడాది కలెక్షన్స్ ఎక్కువ జనరేట్ చేసిన హీరోయిన్ గా మారింది శ్రీవల్లి. రణ్వీర్ తో రొమాన్సా అంటూ తనపై ట్రోల్ చేసిన వాళ్ళందరికీ దురంధర్ బ్లాక్ బస్టర్ తో నోళ్లు మోయించింది సారా అర్జున్. దురంధర్ టీజర్ వచ్చినప్పుడు రణ్వీర్ సారా మధ్య ఏజ్ డిఫరెన్స్ పాయింట్అవుట్ చేస్తూ విమర్శించిన వాళ్లే సినిమాల్లో వాళ్ళ కెమిస్ట్రీని ఎంజాయ్ చేస్తున్నారు. కట్ చేస్తే ఈ రోజు ఏ హీరోయిన్ కి దక్కని క్రెడిట్ సారా సొంతం. 20 ఏళ్ల వయసులో 1000 కోట్లకు పైగా వసూలు చేసిన సినిమా హీరోయిన్ అయింది బ్యూటీ. 2025 హైయెస్ట్ గ్రాసర్ ఇండియన్ సినిమాగా అవతరించింది ధురంధర్. ఏజ్ డిజాస్టర్, మద్రాసి యావరేజ్, ఫ్లాప్ బ్యూటీగా ట్యాగ్ తీసుకున్న టైంలో కాంతారా చాప్టర్ 1తో ఇచ్చిపడేసింది రుక్మిణి వసంత్. పాజిటివ్గా సైలెంట్గా కనిపిస్తే మీకు నచ్చడం లేదే, అందుకే రూట్ మార్చా అంటూ కాంతారా చాప్టర్ 1లో నెగిటివ్ రోల్ తో దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇచ్చింది రుక్మిణి. రిషబ్ నటనకు ఆమె పర్ఫార్మెన్స్ తోడయ్యేసరికి బొమ్మ హిందీ, తెలుగు అనే తేడా లేకుండా ఆడేసి నియర్లీ 900 కోట్లను కట్టబెట్టింది. సయారాతో ఓవర్ నైట్ సెన్సేషన్ క్రియేట్ చేస్తానని అనీత్ పద్దా కూడా ఊహించుండదు. లవ్ స్టోరీతో బాలీవుడ్ యూత్ కుర్రకారు హృదయాలను అనీత్ దోచేయడంతో సినిమాపై కాసుల వర్షం కురిపించి ఈ ఏడాది నార్త్ లో అత్యధికంగా వసూలును రాబట్టుకున్న సినిమాల జాబితాలో సయారాను నిలిపారు. 500 కోట్ల మూవీ హీరోయిన్ గా ఎదిగింది అనీత్. ఇక కోలీతో 500 కోట్లు శృతి హాసన్ కొల్లగొట్టిన మల్టీ స్టారర్ మూవీ కావడం, సినిమా సోసోగా ఆడడంతో మేడం కి సరైన క్రెడిట్ దక్కలేదు. వీళ్ళంతా హీరోలను నమ్ముకునొస్తే సింగిల్ హ్యాండ్ తో సినిమా నడిపించి టాక్ ఆఫ్ ద మాలీవుడ్ అయింది కళ్యాణి ప్రియదర్శన్. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ లోకా చాప్టర్ 1 సౌత్ లో ఉన్న ద హైయెస్ట్ గ్రాసర్ మూవీగా నిలవడమే కాదు, మాలీవుడ్ చరిత్రని తిరగరాసింది. మాలీవుడ్ ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసర్ మూవీగా రికార్డ్స్ ని క్రియేట్ చేసింది లోకా. 2025లో ఒక్క సినిమాతో సరిపెట్టేసిన హీరోలున్నారు. అసలు రాణి స్టార్స్ కూడా ఉన్నారు. అలాగే 2 సినిమాలతోనూ హాయ్ చెప్పిన వారు లేకపోలేదు. అయితే ఈ ఇయర్లో ఫస్ట్ మూవీతో ఫ్లాప్స్ చూసి సెకండ్ మూవీతో హిట్స్ కొట్టి లెక్కలు సరి చేసుకున్న టాలీవుడ్ హీరోలు ఎవరో. పవన్ కళ్యాణ్ తెరపై 2 ఏళ్ల తర్వాత కనిపిస్తున్నాడంటే ఫ్యాన్స్ కి పూనకాలే కాదు, భారీ అంచనాలుంటాయి. ఓపెనింగ్స్ నుండి కలెక్షన్స్ వరకు తమ హీరో రికార్డ్స్ తిరగ రాస్తాడని ఆశగా ఎదురుచూసిన వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ పై దెబ్బతీసింది హరిహర వీరమల్లో. డీలా పడిపోయిన ఫ్యాన్స్ ఆశలకు వితిన్ 2 months లో ఊపిరిపోశాడు పవర్ స్టార్. ఓజీతో పాత ఫ్లాప్ లెక్కలన్నీ సరిచేసిన పవన్ తన కెరియర్ లో ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసర్ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేశాడు. అంతేకాదు ఈ ఏడాది టాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్ చిత్రంగా ఓజీని నిలిపాడు పవన్. తన పేరులోని మొదటి అక్షరాన్ని సినిమాలకు పెట్టుకుని హిట్స్ కొట్టడం అలవాటు చేసుకున్నాడు కిరణ్ అబ్బవరం. గత ఏడాది కాతో ట్రాక్ ఎక్కిన కిరణ్ ఈ ఏడాది వచ్చిన దిల్రుబాతో డిజాస్టర్ చూశాడు. మళ్ళీ కే సెంటిమెంట్ నే నమ్ముకుని వచ్చిన కే ర్యాంప్తో గట్టెక్కేశాడు ఈ రాయలసీమ కుర్రాడు. ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ లో భైరవం ఫ్లాప్ చూసిన బల్లెంకొండ సాయి శ్రీనివాస్ కూడా సెకండ్ హాఫ్ లో వచ్చిన కిష్కిందపురితో లెక్కలు సరిచేయడమే కాదు 6 ఏళ్ల పాటుగా గాడి తప్పిన కెరియర్ ని పట్టాలెక్కించాడు. 2 ఏళ్ల తర్వాత ఇండస్ట్రీలోకి రీఎంట్రీ తీసుకున్న మంచు మనోజ్ హీరోగా కన్నా విలన్ గా సక్సెస్ అయ్యాడు. భైరవం ఫ్లాప్ అయిన మిరాయితో డాడీ మార్క్ విలనిజాన్ని చూపించి గూస్ బంప్స్ తెప్పించాడు మనోజ్. శంబాలతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన ఆది సాయి కుమార్ ఈ ఏడాది షణ్ముఖ్తో ఫ్లాప్స్ నుండి గట్టెక్కడమే కాదు, పుష్కర కాలం తర్వాత ఒక మ్యాసివ్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక త్రిగుణ్ కూడా జిగేల్ అనే మూవీతో మెరుపులు చూపించలేకపోయినా ఈషాతో ఎట్టకేలకు ఓ సక్సెస్ ని చూడగలిగాడు. మొత్తానికి హీరోలందరూ 2025లో ఫస్ట్ సినిమాతో ఫ్లాప్ మూట కట్టుకున్నప్పటికీ సెకండ్ మూవీతో హిట్స్ అందుకుని హ్యాపీనెస్ తో 2026లోకి అడుగు పెడుతున్నారు. నెక్స్ట్ సంక్రాంతి బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ రంజుగా మారనుంది. టాలీవుడ్ స్టార్ హీరోల మధ్య బిగ్ ఫైటే కాదు, కలర్ఫుల్ భామల మధ్య టఫ్ కాంపిటీషన్ కూడా నెలకొంటోంది. 2026 పొంగల్ మాదంటే మాదేనని బరిలో దిగుతున్న ఆ హీరోయిన్స్ ఎవరు
చూద్దాం. టాలీవుడ్ నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాల లిస్ట్ లిమిటెడ్ నుండి అన్లిమిటెడ్ కి చేరుకుంది. ఆల్మోస్ట్ పొంగల్ సీజన్ ఫుల్ ప్యాక్డ్. ప్రభాస్ టు శర్వానంద్ వరకు బరిలోకి దిగే హీరోలంతా జస్ట్ డేస్ గ్యాప్ తోనే పోటీ పడుతున్నారు. హీరోల మధ్య ఈ లెవెల్లో కాంపిటీషన్ ఉంటే మరి హీరోయిన్స్ మధ్య ఉండదా? ఆ లిస్టు చాంతాడంతుంది. ఫస్ట్ పండగకు కళ తీసుకురాబోతున్నారు గ్లామరస్ గర్ల్స్ మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్. జనవరి 9న రిలీజ్ అయ్యే రాజాసాబ్తో ఆడియన్స్ కి మస్తు ట్రీట్ ఇవ్వబోతున్నారు. ఈ ముగ్గురి కెరియర్స్ కు ది మోస్ట్ ఇంపార్టెంట్ సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ పట్టేసిన అనిల్ రావిపూడి ఈసారి పండగకు బిగ్ బాస్ చిరంజీవిని, విక్టరీ వెంకటేష్ ని కలిపి తెస్తున్నాడు. బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక చిరుకు జోడీగా నయనతారను సెట్ చేశాడు. ప్రమోషన్లే చేయని నయన్ కూడా అనిల్ ఏ మాయ మాటలు చెప్పాడో ఫస్ట్ నుండి ప్రమోషన్ స్టార్ట్ చేసింది. ఇక రిలీజ్ ఈవెంట్లో సందడి చేసి ఈ సినిమాపై అటెన్షన్ పెంచేస్తుందేమో చూడాలి. అలాగే క్యాథరిన్ తెరీసా కూడా మూవీకి ఎక్స్ట్రా అట్రాక్షన్ కాబోతోంది. రొటీన్ మాస్ చిత్రాలతో ఫ్లాప్స్ చవి చూస్తున్న రవితేజ ఈసారి రూట్ మార్చి వచ్చే సంక్రాంతికి ఫక్ టు ఫ్యామిలీ కాన్సెప్ట్ తో రాబోతున్నాడు. రవితేజ హైపర్ కి గ్లామరస్ బ్యూటీలు డింపుల్ హయాతి అండ్ ఆషికా రంగనాథ్ మరింత కలర్ అద్దబోతున్నారు. డస్కీ బ్యూటీ డింపుల్ ఫ్యామిలీ లుక్స్ లో కనిపించిన ఆషికా గ్లామర్ షోతో ఆడియన్స్ అటెన్షన్ ని గ్రాప్ చేసేందుకు రెడీ అవుతోంది. పొంగల్ రేసులో టాలీవుడ్ హీరోయిన్స్ మధ్య టఫ్ కాంపిటీషన్ నెలకొంది అనుకుంటే పొరుగు నుండి మేమున్నామని వచ్చేస్తున్నారు మరొక 2-3 భామలు. మన వాళ్ళకే ప్లేస్ లేదనుకుంటే స్పేస్ క్రియేట్ చేసుకుని దూసుకొస్తున్న ఆ పొరుగు పొన్నులెవరో చూద్దామా? మీనాక్షి చౌదరికి సంక్రాంతి సెంటిమెంట్ బాగా కలిసొచ్చింది. ఈ పండగకు వచ్చిన ప్రతిసారి హిట్ కొట్టేస్తోంది. లాస్ట్ 2 పొంగల్స్ నుండి బ్లాక్ బస్టర్స్ నమోదు చేసింది మేడం. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారంతో పాటు ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాంతో ఇండస్ట్రీ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. నెక్స్ట్ ఇయర్ పండగకి నవీన్ పోల్ సిట్టి అనగనగా ఒక రాజుకు రాణిలా మారబోతోంది. ఈ సంక్రాంతితో హ్యాట్రిక్ హిట్ కొడుతుందేమో, లెట్స్ వెయిట్. నారీ నారీ నడుము మురారి అంటూ వచ్చేస్తున్న శర్వానంద్ కూడా సంక్రాంతికే వచ్చేస్తున్నాడు. ఇందులో 2 భామలతో డ్యూయెట్ పాడబోతున్నాడు. సంయుక్త మీనన్, సాక్షి వైద్య లాంటి యంగ్ బ్యూటీస్ పొంగల్ బరిలోకి దిగుతున్నారు. టాలీవుడ్ లో ఇంతమంది క్యూటీల మధ్య టఫ్ కాంపిటీషన్ ఉందనుకుంటే పొరుగు ఇండస్ట్రీ నుంచి 2-3 భామలు సంక్రాంతి రేసులోకి దూసుకొస్తున్నారు. సంక్రాంతికి టాలీవుడ్ కలర్ఫుల్ భామల మధ్య గట్టి పోటీ నెలకొంటే డబ్బింగ్ చిత్రాలతో కాంపిటీటర్లుగా మారుతున్నారు పూజా హెగ్డే, మమితా బైజు అండ్ శ్రీలీల. జననాయకంతో పూజ, మమిత టాలీవుడ్ ని పలకరించే ఛాన్స్ లేకపోలేదు. అలాగే పరాశక్తి పొంగల్కి తెలుగులోనే రిలీజ్ అవుతున్నట్లు ఇప్పటికే అనౌన్స్మెంట్ చేశారు. జనవరి 10న వస్తున్న పూజాకు, శ్రీలీలకు అటు తమిళ్లోనూ ఇటు తెలుగులోనూ టగ్ ఆఫ్ వార్ జరగబోతున్నట్లే. వృషభ డిజాస్టర్ కు మోహన్ లాలే కారణమా? బొమ్మను కేరళ ఆడియన్స్ తిప్పికొట్టడానికి రీజన్ కంటెంట్ లోపమా? వీక్ ప్రమోషన్లా? దిలీప్ కి లాలట్టన్ మద్దతుగా నిలబడడం వల్లే ఈ సినిమాపై ఎఫెక్ట్ చూపించిందా? లేక కేవలం కంప్లీట్ స్టార్ ని ఫ్యామిలీ హీరోగానే రిసీవ్ చేసుకుంటున్నారా? హ్యాట్రిక్ 100 CR హీరోగా ఈ ఏడాది ఫుల్ ఫామ్ లో ఉన్న మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ కు వృషభ రూపంలో గట్టి జలక్య తగిలింది. చిన్న సినిమాలతో పోటీ పడుతూ క్రిస్మస్ కు వచ్చిన వృషభను తెలుగు ఆడియన్సే కాదు మలయాళీలు కూడా దేకడం లేదు. టాలీవుడ్ సంగతి పక్కన పెడితే హార్డ్ కోర్ ఫ్యాన్ బేస్ ఉన్న కేరళలోనూ నెగిటివ్ టాక్ వచ్చింది. ఈ దెబ్బకు తొలి రోజు వరల్డ్ వైడ్ గా 80 లక్షలకే పరిమితమైంది ఈ పాన్ ఇండియా సినిమా. రెండో రోజు కలెక్షన్స్ మరింత డ్రాప్ అయ్యాయి. వీకెండ్ కూడా మరింత దారుణమైన వసూళ్లు చూసింది. దీనికన్నా నివిన్ పౌలి సర్వం మాయ కేవలం మలయాళంలో రిలీజ్ అయి ఫస్ట్ డే 3.35 CR ని రాబట్టుకుని వీకెండ్కి వచ్చేసరికి 10 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది. 70 కోట్ల రూపాయలతో తెరకెక్కిన వృషభ డిజాస్టర్లకు కారణాలు అనేకం. పూర్ కంటెంట్, పేలవమైన VFX వెరసి సినిమాను డ్యామేజ్ చేశాయి. వీక్ ప్రమోషన్స్ కూడా సినిమాపై మినిమం బజ్ క్రియేట్ చేయలేకపోయాయి. మోహన్ లాల్ జస్ట్ ట్రైలర్ ఈవెంట్ కి తప్ప పెద్దగా ప్రచారాల్లో పాల్గొన్న ఆనవాళ్లు కూడా లేవు. దీనికి తోడు ఈ మధ్య తీవ్రమైన నెగిటివిటీని మూటగట్టుకుంటున్నారు లాలట్టన్. హీరోయిన్ పై అటాక్ ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరో దిలీప్ కి కంప్లీట్ స్టార్ మద్దతుగా నిలవడం కూడా సినిమాకు మైనస్ అయింది. దిలీప్ బా మీద పెట్టిన కాన్సంట్రేషన్ తన ఓన్ సినిమాపై పెట్టలేదన్న కామెంట్లు వినిపించాయి. తెలుగు సినిమాగా రిజిస్టర్ అయిందని పేరుకు మేకర్స్ చెబుతున్నప్పటికీ కన్నడ, మలయాళ, తెలుగు యాక్టర్స్ ని ఆల్ మిక్సింగ్ చేసి కలిపి కొట్టాడు కన్నడ దర్శకుడు నందకిషోర్. దీంతో సినిమా ఎవరికీ కాకుండా పోయింది. ఈ ఏడాది 3 సినిమాలతో 580 కోట్లను వసూలు చేస్తున్న లాలట్టన్ వృషభకు ఫస్ట్ డే 1 CR కొల్లగొట్టలేకపోవడం కూడా ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. కేవలం మోహన్ లాల్ ను ఫ్యామిలీ మ్యాన్ గానే కాదు, ఎంపురన్ లాంటి యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలు చేసిన ఆదరించిన మలయాళ ఆడియన్స్ కంటెంట్ లేకపోతే స్టార్ హీరోస్ సినిమాలైనా తిప్పికొడతామని మరొకసారి ప్రూవ్ చేశారు.